హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దుగ్గిరాల ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక అప్పు చెప్పిన విషయం విన్న అపర్ణ అయితే జ్యూస్ తాగుతుంది. ఇక నా కొడుకు ఇంటికి వచ్చేస్తాడు, నా కొడుకు నిర్దోషి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ రాజ్ రేపు పొద్దున్న కోర్టులో ఇక సాక్ష్యాలు రాజ్కి ఆపోజిట్గా ఉండటం వల్ల ఇంటికి పంపించేస్తారని అందరూ కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఇక అందరూ కూడా కోర్టుకి వెళ్ళగానే అక్కడ జడ్జి గారి ముందు లాయర్ గారైతే ఇక మొత్తానికైతే సామంత్ అనే వ్యక్తిని కొట్టి చాలా బలవంతంగా ఇక ఒక ఆయుధం ఉపయోగించి చంపేశారు యువనారన్. ఆ ఆయుధాన్ని మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాము, దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇక ల్యాబ్ నుంచి వచ్చాయి, చెక్ చేసి మీరే చెప్పండి అని చెప్పి జడ్జి గారి ముందు ఇక మాట్లాడుతూ ఉంటారు లాయర్ అయితే. ఇక వెంటనే జడ్జి గారు అయితే అందులో ఉన్న రిపోర్ట్ చూసి దాని మీద ఫింగర్ ప్రింట్స్ మిస్టర్ రాజ్వి ఇవి అని చెప్పి ఇక డిక్లరేషన్ చేస్తారు. అంటే ఈ హత్య చేసింది రాజేనన్నమాట అని చెప్పి జడ్జి గారు అనటంతో ఒక్కసారిగా ఇక రాజ్ షాక్ అయిపోతాడు. ఇక కావ్య అపర్ణ అందరూ కూడా గుండె జారినంత పని అవుతుంది. యువర్ ఆనర్ ఏం మాట్లాడుతున్నారు అనగానే ఎస్, ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా స్వరాజ్వి అన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఈ విక్టిమ్ ఇక మీకు ఎక్కడ దొరికింది అని చెప్పనగానే ఇక పోలీస్ ఆఫీసర్ అయిన అప్పుని బోన్లోకి పిలుస్తారు. యువర్ ఆనర్, మేము ఎంక్వైరీలో ఇక కంపెనీ దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమని చెక్ చేశాము, స్వయంగా నా చేతులతో నేనే ఈ ఎవిడెన్స్ తీసుకున్నాను అని చెప్పి అప్పు అనగానే అంటే మీకు ఈ స్వరాజ్ బావగారు అవుతారు కదూ, అయినా కూడా నువ్వు ఈ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చావు, కానీ అది ఎదురు మనిషి తీసుకొచ్చిన సాక్ష్యం కూడా కాదు, మీరు తీసుకొచ్చిన సాక్ష్యమే, కానీ దాని మీద ఇక రాజ్ ముద్రలే ఉన్నాయి, కాబట్టి ఇది పూర్తిగా ఆయనే చేసినట్టుగా నిర్ధారణ అవుతుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది బోరు బోరుమని. ఇక అపర్ణ కూడా ఏడుస్తుంది. ఏం చెయ్యాలో తెలీదు. ఇక అక్కడే ఉన్న లాయర్ అయితే యువర్ ఆనర్, ఏదో ఎక్కడో జరిగింది, నా ఇలా రాజ్ అలాంటి వ్యక్తి కాదు, అతను చంపలేదు, ఇది ఏదో కావాలని పగడ్బందీగా చేసి కావాలని రాజ్ని ఇరిగించారు, దయచేసి మాకు ఇంకొక వాయిదా ఇప్పించాలని కోరుతున్నాము అని చెప్పనగానే చూడండి, ఇది ఖచ్చితంగా మర్డర్ కేసు విషయంలో ఇన్ని వాయిదాలు అవసరం లేదు, రాజ్ వేలి ముద్రలు దీనికి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈయనే చేసినట్టుగా డిక్లేర్ అయింది, కానీ మీరు ఇది ఖచ్చితంగా అబద్ధమని అంటున్నారు, కానీ ఇది నిజమని మీరు కరెక్ట్గా ప్రూవ్ చేయగలిగితే తప్ప మీకు ఇంకా వాయిదా అడిగే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ వాయిదాలో ఖచ్చితంగా రాజ్కి సంబంధించినవి ఏ ఎవిడెన్స్ అయినా మీరు చూపించాలి, చూపించకపోతే ఖచ్చితంగా రాజ్ ఈ హత్య చేసినట్టు డిక్లరేషన్ చేసి అతనికి శిక్ష పడేలాగా జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు అయితే ఇక వెళ్ళిపోతారు. ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అపర్ణ అయితే ఇక ఒక్కసారిగా కావ్య నా కొడుకు పరిస్థితి ఏంటమ్మా కావ్య, అప్పు నువ్వేం చెప్పావమ్మా, ఖచ్చితంగా రాజు ఇంటికి వస్తాడని చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా అయ్యింది అనగానే అయ్యో ఆంటీ, మాకు అర్థం కావట్లేదు, బావా నువ్వు ఖచ్చితంగా ఈ హత్య చేయలేదని నాకు తెలుసు, నువ్వు నిరపరాధివి, నిన్ను బయటకు తీసుకొస్తాను అనగానే ఇంతలోనే అనామిక వస్తుంది. ఇక వెంటనే ఏంటి ఇంట్లో అందరూ కూడా ఇక మీ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడని ఆశ పెట్టుకుంటున్నట్టున్నారు, అదంతా జరగని పని, గుర్తుపెట్టుకొని రాసుకోండి, రాజ్ ఇక ఇంటికి రాడు, ఇట్నుంచిటే జైలుకి వెళ్ళిపోయి కారాగార శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఈ అనామిక చెప్పింది శాసనం అవుతుంది అనగానే ఇక వెంటనే కావ్య చాలు ఆపు, నా భర్తని కావాలని ఇరికించావు, అక్కడికి ఎవరు ఏదో చేస్తున్నారని చెప్పి మభ్యపెట్టి నా భర్తకి ఫోన్ వచ్చేలా చేసి చివరాఖరికి నా భర్త జీవితాన్ని జైలు పాలు చేయాలని చూస్తావా నిన్ను అని చెప్పి ఆవేశంతో అంటూ ఉంటే కావ్యక్క నువ్వు సైలెంట్గా ఉండు, ఇది కోర్టు, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, ఇందులో ఏదో పెద్ద ఇరకాటమే ఉంది, అదేదో గమనించి కనిపెట్టి త్వరలోనే అనామికని ఇక నేను జీవిత ఖైదీగా శిక్ష పడేలాగా చేస్తాను అనగానే
చూద్దాం, నువ్వు యూనిఫామ్ వేసుకొని ఏదో చేసేస్తామని పోలీస్ అయ్యొచ్చావు, కానీ తిరిగేసి ఇంటిలో మీ అక్క వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేసావు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ఇక చాలా పొగరుతో అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే కావ్య, అపర్ణ, సుభాష్ అందరూ బాధపడతారు. ఏం జరిగింది అసలు అని చెప్పి అంటూ ఉంటే ఇక మొత్తానికైతే రాజ్ దగ్గరికి కావ్య వెళ్ళి, ఏమండి ఏంటండి ఇదంతా, మీరు ఏ హత్య చేయలేదని నాకు తెలుసు, కానీ ఆ రాడ్ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంటే వెంటనే ఇక రాజ్కి మొత్తం గుర్తుకొస్తుంది. కళావతి ఆ రాడ్ ద్వారానే ఇక సామంతిని చంపారన్న సంగతి నాకు తెలీదు. నేను కంపెనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న దొంగల్ని తరమడానికి ఆ రాడ్ని పట్టుకున్నాను, అంతే, అంతకు మించి నేనేమీ చేయలేదు. ఖచ్చితంగా ఇది ప్లానింగ్గా నా మీద ఈ మర్డర్ కేసుని ఇరికించారని నాకు అర్థమవుతుంది అనగానే అప్పు వెంటనే, బావా నువ్వు వస్తావని ముందుగానే పసిగట్టి నువ్వు అక్కడ ఆ రాడ్డుని పట్టుకోవాలని కావాలనే చేశారు. ఇదంతా చూస్తుంటే నీ మీద కక్ష కట్టి నీ మీద వెనకాల ప్లాన్ వేసి నువ్వు ఎప్పటికీ బయటకు రాకుండా ఉండాలని ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసినట్టున్నారు. నేను ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని బయటకు లాగుతాను అని చెప్పి అప్పు అయితే ఇక మాట ఇస్తుంది రాజ్కి. ఇక కళావతి, నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతావు, నేనేమీ భయపడట్లేదు, బాధపడట్లేదు అని చెప్పి రాజ్ అంటాడు. ఏమండి మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా ఆ అనామిక ఆటలు సాగనివ్వను, ఇదంతా అనామిక ప్లాన్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఇక కావ్య, అప్పు ఇద్దరు కూడా ఇక తిరిగి బయటికి వస్తారు. అవునప్పు, సామంత్కి సంబంధించిన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తానన్నావు కదా, ఏమైంది అనగానే వాళ్ళ ఫ్యామిలీలో ఇక వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, భార్య ఉంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అనామికకి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు కదా సామంత్, మరి భార్య ఉండడం ఏంటి అనగానే, భార్య ఉంది అక్క, ఎందుకంటే తన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేశాను, ఇక తనకి మ్యారేజ్ అయిందని ఉంది, డైవర్స్ ఇంకా తీసుకోలేదు, కానీ అనామికతో మాత్రం ఉండేవాడు, ఇదంతా ఫైల్ అంతా కూడా చెక్ చేశాము అనగానే, భార్య ఉంటే సామంత్ చావు చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా భార్య ఇంటికి రావాలి కదా, కోర్టుకి రావాలి కదా, తను కనబడకపోవడానికి కారణం ఏంటి అనగానే, ఏమో అసలు ఆ భార్య అనే అమ్మాయి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదక్క, తన గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం అనగానే, అప్పు ఖచ్చితంగా సామంత్ భార్యని మనం కలవాలి, సామంత్ భార్య ద్వారా సామంత్ గురించి ఇంకేమన్నా మనకు విషయాలు తెలియాలి, అయినా తన భర్త చనిపోయినప్పుడు తను ఎక్కడ ఉన్నా ఈ విషయం తెలుసుకొని కోర్టుకు రావాలి, కానీ తను రాలేదు అంటే ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా అప్పు, కావ్య ఇద్దరు బాగా ఆలోచిస్తారు. మనకు ఎక్కువ టైం లేదక్క, ఖచ్చితంగా ఈ విషయంలో సామంత్ భార్యని మనం పట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కావ్య వెంటనే సామంత్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా చెక్ చేయాలపో అని చెప్పి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని సామంత్కి సంబంధించిన చిట్టాలన్నీ కూడా తీసి పెడుతుంది. ఇక వెంటనే సామంత్ కాల్స్ హిస్టరీ మొత్తం కూడా చూడాలి అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటే కరెక్ట్గా 2 years బ్యాక్ సామంత్ ఒక నెంబర్కి కాల్ చేస్తూ ఇక మాట్లాడుతూ ఉన్న మాటలు వింటుంది అప్పు. ఖచ్చితంగా ఈ మనిషి సామంత్ భార్య అయి ఉండొచ్చు, అందుకే సామంత్ చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నెంబర్ కొత్తగా ఉంది, ఈ నెంబర్ ఇక ఎక్కడుందో ఏంటోనని అడ్రస్ మొత్తం కూడా తెలుసుకుంటారు. ఇక ఒక పాత ఇంటి అడ్రస్ని చూపిస్తూ ఉంటుంది కావ్య. అప్పు అయితే ఇక ఆ అడ్రస్కి వెతుక్కుంటూ వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడ వాచ్మెన్ అయితే ఇక్కడ సామంత్ అనే వ్యక్తి అనగానే, అవునండి సామంత్ గారు ఇల్లే ఇది, కానీ ఇప్పుడు లేరు కదా సామంత్ వాళ్ళ వైఫ్ అనగానే, తను కూడా లేదు, సామంత్ గారు చనిపోయిన రోజే వాళ్ళ వైఫ్ కూడా అనుకోకుండా మాయమైపోయింది, అసలు ఏమైందో తెలీదు, అప్పటి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్తాడు. ఇక ఏమీ అర్థం కాదు, కానీ ఎప్పుడు కూడా సామంత్ సార్ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పడంతో ఎక్కడ ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. ఇక హైదరాబాద్ నుంచి 2-3 గంటలకి దూరంలో అవుట్స్కట్స్లో ఇక ఒక ఫామ్ హౌస్లో ఉండేవారు. అది ఎవ్వరికీ తెలీదు. సామంత్ సార్ మాత్రం అక్కడికి వెళ్ళి చాలాసేపు రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు అనగానే ఒక్కసారిగా కావ్య, అప్పు
అక్క ఖచ్చితంగా ఆ ఫామ్ హౌస్ దగ్గరికి మనం వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో, వెళ్ళాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇక ఎవరికి తెలియకుండా ఇక వేరే చోటకి వేరే ఊరికి వెళ్ళినట్టుగా అందరికీ చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తారు. ఇక్కడికి వచ్చేస్తే అనామిక ఇక చాలా చాలా పొగరుతో ఇక ఈ ఆస్తులు ఈ అంతస్తులు నావే, జీవితాంతా నేను కాలు మీద కాలేసుకొని బ్రతికేంత ఆస్తి ఇచ్చాడు ఈ సామంత్ అని చెప్పి అనుకుంటూ విర్రవీగిపోతూ రేపు కోర్టులో ఇక నాకే ఫేవర్ జరుగుతుంది, రాజుని జీవిత ఖైదు కింద కారాగార శిక్ష వేస్తారు. జీవిత ఖైదు అంటే జీవితాంతం ఇక జైల్లోనే ఉండిపోతారు. ఇక రాజ్ జైల్లో ఉండిపోతే కావ్య దిక్కులేని పరిస్థితుల్లో ఏడుస్తూ చివరాఖరికి ఏకాకిలాగా మారిపోతుంది అని చెప్పి అనామిక అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అప్పు కావ్య మొత్తానికైతే ఆ ఫామ్ హౌస్కి చేరుకుంటారు. చుట్టుపక్కల ఎవరు కనిపించరు. ఇక ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఇక అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు అయితే వచ్చి ఎవరు మీరు అనగానే ఇక పోలీస్ అని చెప్పి ఐడి కార్డ్ చూపిస్తుంది అప్పు. ఇక వెంటనే ఇక్కడ సామంత్ అనే వ్యక్తి వస్తూ ఉండేవాడంట కదా అనగానే అవును మేడం, అనామిక సామంత్ ఇద్దరు ఇక్కడికి వచ్చి ఒక 2-3 రోజులు స్టే చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ దురదృష్టశాస్తు ఇక సామంత్ గారు చనిపోయారు అని చెప్పి అనడంతో సామంత్ గారు చనిపోయారా, మీకెలా తెలుసు అని చెప్పి అనగానే విషయం అంతా కూడా బయటపడింది కదా, అందువల్ల మాకు తెలిసింది అనగానే సామంత్కి అంతకుముందు పెళ్ళయింది కదూ అని చెప్పనగానే అందులో ఉన్న వ్యక్తి సైగ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే కనిపెడుతుంది అప్పు, నిన్నే సామంత్కి పెళ్ళయింది కదూ, తన భార్య ఎక్కడ ఉంటుంది అనగానే మేడం ఏం మాట్లాడుతున్నారు, సామంత్కి భార్య అసలు పెళ్ళే కాలేదు అని చెప్పి అంటూ ఉంటూ అయినా ఇంతకంటే ఎంక్వైరీ మేము చెప్పలేం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనగానే రే ఏంట్రా పోలీస్ని దబాయించి వెళ్ళిపోమంటున్నావు, సామంత్ భార్య ఎక్కడ, సామంత్కి పెళ్ళయిందని నాకు తెలుసు, సామంత్ వైఫ్ ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఇద్దరిని కూడా ఎడమెడ వాయిస్తుంది అప్పు. ఇక అందులో ఉన్న వ్యక్తులు ఇద్దరూ కూడా పరారైపోతారు. ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక వెనకాల పరిగెత్తుకుంటూ వీళ్ళిద్దరూ కలిపి ఏదో నిజాన్ని దాచారక్క అనగానే ఇక వెంటనే కావ్య వీళ్ళు భార్య పేరు ఎత్తగానే ఎందుకు పరిగెత్తారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక అక్కడ ఒక రూమ్లో తాళం వేసేసిన రూమ్లో నుంచి ధన సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్య అప్పు బయటికి వచ్చేసి వెళ్ళిపోతున్న క్షణంలో సౌండ్ విని కావ్య ఒక్కసారి అప్పు నాకేదో సౌండ్ వినపడుతుంది అని చెప్పి లోపలికి పరుగున వెళ్తుంది కావ్య. వెంటనే కావ్యతో వెనకాలే అప్పు వెళ్తుంది. అక్క ఆగక్క నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళగానే డోర్ తీయండి, హెల్ప్ మీ అని చెప్పి అరుస్తూ ఉండగా ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయగానే ఇక అక్కడ నోట్లో నుంచి ఆవేశంతో ఒక్కసారిగా డోర్ తీయండి అని చెప్పి ఇక అరుస్తూ ఉన్న ఒక అమ్మాయి కనపడుతుంది. వెంటనే అప్పు ఓపెన్ చేసి అక్కడ ఉన్న వాటర్ని తీసి చేతికిస్తుంది. వాటర్ బాటిల్లో వాటర్ గట్టా తాగి నేను వెంటనే కలవాలి అనగానే ఎవరిని కలవాలి, ఎవరు మీరు అని చెప్పి అప్పు అడగగానే నేను సామంత్ భార్యని అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య. ఏంటి సామంత్ భార్యవా నువ్వు, ఎక్కడున్నావేంటి, సామంత్ చనిపోయాడు తెలుసా అనగానే సామంత్ చనిపోయాడు తెలుసు, అన్నీ తెలుసు నాకు, నా భర్త చనిపోయాడు అని చెప్పి బోరున ఏడుస్తుంది. వెంటనే నువ్వు నీ భర్త చనిపోయాడని ఏడుస్తున్నావంటే నీకు సామంత్ చనిపోయాడు, ఎలా చనిపోయాడో తెలుసా అనగానే ఎలా చనిపోవడమో తెలియడం కాదు, నా భర్తని నా కళ్ళ ముందే చంపేసింది ఆ రాక్షసి చేతిలో నా భర్త చనిపోయాడు. అది మా జీవితాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి సంతోషాలు లేవు, ఎంతసేపు స్వార్థపరురాలు, డబ్బు కోసం ఏదైనా చేస్తుంది, చివరాఖరికి నా భర్తని పొట్టన పెట్టుకుంది, నా జీవితాన్ని ఇలా నాశనం చేసింది ఆ రాక్షసి, ఇక బ్రతకనివ్వకూడదు. అలాంటి దాన్ని నేను ఇప్పుడే జడ్జి గారికి వెళ్ళి నా భర్త చనిపోలేదు, నా భర్త రాజ్ ద్వారా చంపబడలేదు, ఆ అనామికే చంపింది అన్న విషయాన్ని నేను చెప్పాలి అని చెప్పానగానే ఒక్కసారిగా కావ్యకి గుండెల్లో సంతోషం అనిపిస్తుంది. చూడండి మీరు మీ కళ్ళారా చూసారా అనగానే వెంటనే నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం నాకుంది,
నా జీవితాన్ని ఒక ఈ రకంగా చేసిన అనామిక ఇక బయట తిరిగితే రేపొద్దున్న నా జీవితానికి కూడా ప్రమాదమే అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అప్పు అయితే పద నువ్వు జీపెక్కు, సరాసరి నీ విషయం కోర్టులోనే చెప్తాను, కోర్టుకే తీసుకొని వస్తాను, నువ్వు అందరి ముందు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని చెప్పి అనగానే సరేనని చెప్పి ఇక సామంత్ భార్యను తీసుకొని అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక కోర్టుకి తీసుకొని వస్తారు. కోర్టు దగ్గర ఇక భద్రంగా ఒక దగ్గర సెక్యూరిటీగా పెట్టుకొని ఇక కాపాడుకుంటూ ఉంటుంది అప్పు. ఇంతలోనే కావ్య చూసావా ఆ అనామిక ఎంత చండాలందో, చివరాఖరికి పెళ్లి చేసుకోమని సామంత్ పాపం తన పక్కనే ఉంటూ భార్యని ఇంతకాలం బాధ పెట్టినందుకు చివరాఖరికి సామంత్ని చంపేసింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఇక మొత్తానికైతే కోర్టులో అందరూ కూడా ఫైనల్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఈరోజు రాజ్ని ఈ సంఖ్యలు వేసి జీవుని ఎక్కించుకొని శుభ్రంగా ఇక జైలు శిక్ష పడుతుంది కాబట్టి తలదించుకొని వెళ్ళిపోతాడు. ఇక కావ్య బోరున ఏడుస్తుంది. అంత మంచి చిత్రాన్ని నేను మిస్ అయిపోకూడదు, ఖచ్చితంగా నా కళ్ళతో చూస్తూ ఆస్వాదించాలి. అయినా ఈ కుటుంబం నాకు ఏం చేసింది? ఈ కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్ను, నా కొడుకుని అందరికంటే తక్కువ చేసింది. అందరి నోట్లో నుంచి రుద్రాణి బయటికి వెళ్ళిపోవాలి అని అనిపించేలా చేసింది. అలాంటి కావ్య ఏడుస్తుంటే చూడాలి, ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఇక రాహుల్ పదరా కోర్టుకి వెళ్ళి ఇక అట్నుంచటే జైలుకి వెళ్ళిపోతున్న రాజుకి సెండ్ ఆఫ్ ఇద్దాం అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఇక ఒకవైపు దండం పెట్టుకొని సీతారామయ్య ఇందిరాదేవి బావా రాజ్ నిర్దోషి, ఖచ్చితంగా ఆ దేవుడు మన రాజుని విడుదల చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది బావా అనగానే చిట్టి మనం కూడా కోర్టుకు వెళ్దాం, రాజుని ఇంటికి తీసుకురావాలి, రాజ్ ఖచ్చితంగా కేసు గెలుస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక మొత్తానికైతే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా కోర్టుకి దగ్గరికి వస్తుంది. ఇక అనామిక అయితే చాలా గర్వంతో వెర్రవీగిపోతూ ఇక మంచి చీర కట్టుకొని తయారవుతూ నేను హ్యాపీగా కోర్టులో గెలిచి సంబరంగా ఇంటికి వస్తాను, తక్షణమే ఈ ఆస్తి మొత్తం కూడా నాకు దక్కేలా చేసుకుంటాను అని చెప్పి ఇక గర్వంగా లోపల నుంచి కారు ఎక్కి కోర్టుకు వస్తుంది. కోర్టులో జడ్జి గారు ఇక మొత్తానికైతే వాదోపవాదనలు మొదలవుతాయి. ఇక కేసుని ఇంకాస్త ముందుకు తీసుకొని వెళ్తూ జడ్జి గారు అయితే మీకు టైం అయిపోయింది, మీకు హత్య మీరు చెయ్యలేదు అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా చూపించండి అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న అప్పు అయితే ఆధారాలు ఉన్నాయి సార్ అనగానే ఎవరు ఏం ఆధారాలు ఉన్నాయి అనగానే ఇక సామంత్ భార్యని ఇక బోన్లో ప్రొడ్యూస్ చేపిస్తుంది అప్పు. అయితే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నేను సామంత్ భార్యని, సామంత్ నా భర్త 2 సంవత్సరాలుగా అనామికతో ఇక తిరుగుతూ నన్ను దూరం పెట్టేసి నాకు డైవర్స్ ఇస్తానని బాధ పెట్టాడు సార్. నేను నా భర్తే కావాలని నేను డైవర్స్ ఇవ్వనని, నేను ఏ రోజు కూడా నేను ఆయనకి డైవర్స్ ఇవ్వనని రివర్స్లో నేను కేసు నడుపుతూ ఉండేదాన్ని. కానీ ఈ అనామిక సడన్గా ఒకరోజు వచ్చి నువ్వు గనక సామంత్ చుట్టూ తిరిగినా, సామంత్తో మాట్లాడినా నిన్ను చంపేస్తానని బెదిరించింది. అంతే, అప్పటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను. కానీ అనుకోకుండా మొన్న 2 రోజుల క్రితం సామంత్ ఇక నన్ను కలిసి నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, అది దుర్మార్గురాలు, దానివల్ల నిజానికి నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్ను బాధ పెట్టినందుకు నాకు తగిన శాస జరిగిందని నా భర్త నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు. సరేనని మీరేమీ బాధపడకండి, త్వరలోనే మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉండే రోజులు ఉన్నాయని మేమిద్దరము కూడా కొన్ని రోజులు బయటకు వెళ్ళిపోదామని ఆ అనామికకు తెలిస్తే లేనిపోని గొడవలు అవుతాయని మేమిద్దరము కారులో బయలుదేరాము అని చెప్పి అనామిక గురించి ఇక సామంత్ భార్య చెప్తూ ఉంటే అనామిక అట్లానే చూస్తూ ఎప్పుడెప్పుడు సామంత్ గురించి చెప్తుందా, ఎప్పుడెప్పుడు శిక్ష పడిపోతుందానని ముచ్చెమట్లు పడుతూ ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జడ్జి గారు ఏమమ్మా మీరిద్దరూ ఊరు వెళ్దామని బయలుదేరారు, మరి ఏం జరిగింది? రాడ్డుతో నీ భర్తని తల పగల కొట్టింది
రాజా అని చెప్పి అడగగానే లేదు, అస్సలు లేదు రాజ్ గారు, అసలు నా భర్తని తల పగల కొట్టడం ఏంటి, అసలు అక్కడ లేరు అనగానే వెంటనే ఇక అనామిక లాయర్ అయితే ఏంటమ్మా చాలా బాగుందే, నీ భర్త నిన్ను కొన్ని రోజుల పాటు వదిలేసి మ్యాజిక్గా 2 రోజుల క్రితం నిన్ను కలిసి మన ఇద్దరం వేరే ఊరెళ్ళిపోదామని నిన్ను కలిశాడా, చంపింది పగడబందీగా రాడ్డు మీద రాజు ముద్రలు ఉన్నా చంపలేదని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్తున్నావంటే నువ్వు సామంత్కి ఆపోజిట్వి, అందుకే నిన్ను దూరంగా పెట్టుంటాడు సామంత్ విషయంలో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. సామంత్ నీకు పెళ్లి చేసుకున్న భర్తే అయితే సామంత్ మీద నీకు కొంచెమన్నా ప్రేమ ఉంటే ఈ రకంగా మాట్లాడవు. సాక్ష్యాల్ని తారుమారు చేసేస్తారు యువరానర్, కావాలని ఎవరినో తీసుకొని వచ్చి సామంత్ భార్య అని చెప్తున్నారు. అసలు సామంత్కే పెళ్లి జరగలేదు యువరానర్. నా అనామిక ఖచ్చితంగా సామంత్ని పెళ్లి చేసుకుని ఇద్దరు సుఖంగా గడపాలని అనుకున్నారు. సామంత్ పెళ్లి కానివాడు అని చెప్పి ఇక లాయర్ గారు అంటూ ఉంటే ఒక్కసారిగా అబద్ధం అబద్ధం అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా జడ్జి గారైతే చూడమ్మా, నువ్వు ఎవరో కానీ సామంత్ భార్యవని చెప్తున్నావు, జరిగినట్టుగా చెప్పినా నీ దగ్గర సాక్ష్యాలు లేవు. సామంత్కి నీకు పెళ్ళయిందని అనడానికి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అనగానే ఇక సామంత్ భార్య ఏమీ చెప్పలేదు, అలానే తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక అటు చుట్టుపక్కల చూస్తూ ఉంటే కావ్య కనపడదు. కావ్య వెంటనే కావ్య ఎక్కడుంది అని చెప్పి అప్పు చూస్తూ ఉంటే కావ్య కనిపించదు. అక్క కంప తీసి ఈ కేసు గెలవమని అక్కవన్నా అని చెప్పి చూస్తూ ఉండగా ఇక వెంటనే అక్కడ ఉన్న జడ్జి గారు ఈవిడ సాక్ష్యం చెల్లదు, అసలు ఈవిడ సామంత్కి భార్య కాదు, కావాలని ఒక అమ్మాయికి సామంత్ భార్య అని చెప్పి చెప్పించడం నేరం, ఈ విషయంలో మీకు కూడా శిక్ష పడుతుంది అని చెప్పి కేసు అయితే రివర్స్ అవుతుంది. ఇక వెంటనే అనామికని ఇక కోర్టు బోర్లోకి ఎక్కించగానే నమస్కారం జడ్జి గారు, నేను ప్రేమించి కళ్యాణ్ అనే ఈ కుటుంబ సభ్యుడిని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళు నన్ను ఇంట్లో చాలా టార్చర్ పెట్టేవాళ్ళు. నా కళ్ళ ముందే నా భర్త కళ్యాణ్ వేరొక అమ్మాయితో తిరిగేవాడు. ఏంటని నిలదీస్తే నన్ను కొట్టి తిట్టి మా పుట్టింటికి పంపించేవాళ్ళు. చివరాఖరికి నన్ను వదిలేసి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరో కాదు యువరానర్, ఇక్కడ యూనిఫామ్ వేసుకుని ఉన్న ఈ అపూర్వనే నా మాజీ భర్తకి భార్య. కానీ నేను ఈ కుటుంబం నుంచి దూరం అయ్యి నా జీవితం ఏదో నేను పడాలని నన్ను సామంత్ పెళ్లి చేసుకుంటానంటే సామంత్ నన్ను చేరదీసి పెళ్లి చేసుకుంటానంటే సామంత్ని నేను ప్రేమించాను. త్వరలోనే మా పెళ్లి యువరానర్, కావాలంటే చూడండి ఈ శుభలేఖ చూడండి, త్వరలోనే మేము పెళ్లి చేసుకుందామని ఇద్దరం ఎంతో ప్రేమగా తయారు చేయించుకున్న శుభలేఖ అని చెప్పి కన్నీరు మున్నీరై చూపిస్తూ ఉంటే జడ్జి గారు ఇక అనామిక మాటలు నమ్ముతారు. ఇక వెంటనే కేసు అన్నీ కూడా పరిశోధన చేయగా అనామిక అనే అమ్మాయికి ఈ దుగ్గిరాల కుటుంబంలో ఉన్న రాజ్ కావాలని కక్షపూరితంగా ఈ అమ్మాయి జీవితం పాడవాలని సామంత్ అనే వ్యక్తిని చంపేశాడు, అది కూడా రాడ్డుతో అని చెప్పి ఇక అంటూ ఇక అనామిక అయితే అమ్మయ్య కేసు మొత్తం కూడా నా వైపే ఉంది, ఇక రాజ్ జైలుకు వెళ్ళిపోవడం ఖాయం, ఇక హ్యాపీగా నేను సామంత్కున్న ఆస్తులన్నీ కూడా అనుభవిస్తూ సామంత్ని ముందు పెట్టుకుంటూ జీవితాంతం బ్రతికేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఫైనల్ జడ్జిమెంట్ జడ్జి గారు అయితే రాయబోతూ ఉండగా ఒక్కసారిగా యువరానర్ అని చెప్పి కావ్య పరుగున బయట నుంచి లోపలికి వస్తుంది. ఒక్కసారిగా ఎవరమ్మా నువ్వు అనగానే నన్ను క్షమించాలి, కోర్టు టైంని మీ అందరి ముందు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మిలాడ్, మీరు అప్పుడే జడ్జిమెంట్ ఇవ్వకండి. ఈ అనామిక చాలా అగాంతరాలు, ఈ అనామిక చేసిన కుట్ర మొత్తం నా దగ్గరుంది. కావాలంటే ఒక్కసారి ఈ పెన్ కెమెరాని ఆ టీవీ కనెక్ట్ చేయండి, మీకే తెలుస్తుంది ఇందులో అనామిక నిజంగా సామంత్ని చంపిందా లేదంటే నా భర్త రాజ్ చంపాడనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనామిక. ఏంటి అనామిక, ఏమనుకుంటున్నావు? నీ గురించి నాకు తెలుసు, నువ్వే ఏదో చేసావని నాకు తెలుసు, అందుకే నువ్వు ఖచ్చితంగా మీ ఇంట్లో కోర్టుకి వచ్చిన మరుక్షణం నీ ఇల్లంతా ఖాళీగా ఉంటుందని, నువ్వు ఏదైనా ఇంట్లో వదిలేసే ఉంటావని నీ వెనకాలే ఉంటూ నీ వెన్నంటే ఉన్నాను. నువ్వు ఖచ్చితంగా తారుమారు చేస్తావని తెలిసే కోర్టులో నిన్ను కూర్చుని తర్వాతే
నేను మీ ఇంటికి వెళ్ళి నీ బెడ్రూమ్లో నువ్వు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న ఒక షెల్ఫ్లో తీసుకుని వచ్చాను ఈ పెన్ కెమెరాని అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనామిక. ఇక వెంటనే అక్కడే ఉన్న సామంత్ భార్య, ఆ పెన్ది నాదే, ఆ పెన్ కెమెరా నాదే, సామంత్ నాకు గిఫ్ట్గా చేశాడు అని చెప్పి అనగానే ఇక పెన్ కెమెరాని ఇక టీవీ కనెక్ట్ చేయగానే అందులో ఇక ఖచ్చితంగా అనామిక ఏ రకంగా కుట్ర చేసిందో కళ్ళకు కద్దినట్టుగా కనబడుతూ ఉంటుంది. సామంత్ భార్య ఇద్దరు కారులో నుంచి ఇక ఒక ప్లేస్లో దిగగానే ఇక దిగి మన ఇద్దరం కూడా చక్కగా వేరే ఊరు వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేసొద్దాం, నా మైండ్ కూడా ఫ్రెష్ అప్ అవుతుంది, ఈ లోపల అనామిక నా నుంచి దూరం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, సవాష్ సామంత్, చాలా మంచోడివి, నన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నీ మాజీ భార్యని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇక ఇద్దరు ఒకటైపోయారనమాట. దీనికి డైవర్స్ ఇస్తానని నన్ను ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడేమో దీంతో పాటు చెట్టా పట్టాలు వేసుకుని వెళ్తావా అనగానే, ఈ నోరు నువ్వు మంచిదానివా, నువ్వు నా భార్య విషయంలో నా విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించావు, ముఖ్యంగా నా పరువుని ప్రతిష్టని భంగం కలిగిస్తున్నావు, నువ్వు నాతో ఉంది ప్రేమగా కాదు, నువ్వు డబ్బు కోసమే ఉన్నావని నాకు తెలిసింది, నేను నీ చెంపదెబ్బ కొట్టినందుకు నువ్వు వెంటనే నా మీదే ఇద్దరు రౌడీలని పంపించావు, నా కారుని డ్యామేజ్ చేయించావు, వాళ్ళని పట్టుకోగానే నువ్వే నన్ను చంపించావని వాళ్ళు నాకు చెప్పారు, ఇదంతా కూడా నాకు తెలిసిపోయింది అనామిక, నా ఆస్తి కోసం నా పక్కన ఉన్నావని కూడా తెలుసు, అందుకే నేను పెళ్లి చేసుకోను, నా భార్యతో నేను సంతోషంగా ఉంటాను అనగానే, నాకు తెలుసు సామంత్, నువ్వు ఇలాగే అడ్డదారులు తొక్కుతావని, నన్ను చీదరగా పెట్టి నీ భార్యతో కలిసి ఉండిపోవడానికి నేనేమన్నా నార్మల్ అమ్మాయిని అనుకుంటున్నావా, ఇక్కడ అనామిక అని చెప్పి ఇనప రాడ్డుని తీసుకొని భెళ్ళుమని తల మీద కొడుతుంది. ఒక్క షాటుకే కింద పడిపోతాడు సామంత్. ఇక వెంటనే ఏమండి అని చెప్పి సామంత్ భార్య అనగానే సామంత్ భార్యని ఈడ్చుకుంటూ ఇక లాక్కొని వెళ్ళిపోతుంది. సామంత్ భార్య చేతిలో ఇక అప్పటికే ఆ ప్యాన్ కెమెరా ఉండటం వల్ల ఇక మొత్తం రికార్డ్ అవుతుంది. ఇక ఆ రికార్డ్ అయిన పెన్ కెమెరాకి ఇక అక్కడే మూల పడిపోవడం వల్ల సామంత్ భార్యని దీన్ని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళండి, దీన్ని ఇక మేమిద్దరం ఎప్పుడూ కలిసే ప్లేస్లో కట్టిపడండి, కొన్నాళ్ళ తర్వాత ఆకలితో చచ్చిపోతుంది అని చెప్పి ఇక సామంత్ భార్యని ఫామ్ హౌస్లో కట్టేమని చెప్తుంది. ఇక వెంటనే పెన్ కెమెరాని తీసి, ఏంటి దీన్నంతా రికార్డ్ చేసి పెట్టుకున్నావా, సరే ఇదంతా రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా ఇదంతా ప్రూవ్ చేయడానికి ఎవరున్నారు, ఎవరూ లేరు, ఇది మొత్తం నా చేతిలోనే ఉంటుంది అని చెప్పి ఆ పెన్ కెమెరాని తనతో పాటు బ్యాగ్లో వేసుకుని ఇక అక్కడి నుంచి ఇక ఎప్పుడెప్పుడు రాజ్ వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ కంపెనీకి రావడం, ఇక కంపెనీలో ఇక రాజ్ డిక్కీలో సామంత్ శవాన్ని పెట్టేయడం మొత్తం కూడా జరిగిపోతుంది. ఇక ఆ సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర అక్కడ కూడా అప్పు మొత్తం చెక్ చేసి హార్డ్ డిస్క్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల అక్కడ సీసీ కెమెరా పనిచేయలేదని చెప్పడం జరగడం వల్ల అప్పు అక్కడ అప్పటికప్పుడు ఏమీ తెలుసుకోలేదు. అక్కడ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక కావ్య అయితే గ్యాదర్ చేస్తుంది. ఇక కావ్య ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడికి సంబంధించిన పెన్ కెమెరాలో ఉన్న మొత్తం కూడా తీసుకుని వచ్చి జడ్జి గారి ముందు పెట్టడం వల్ల జడ్జి గారు అయితే కళ్ళకు కట్టినట్టుగా సామంత్ని చంపి ఇంత తెలివిగా ఇక రాజ్ మీదకి వేసిందని మొత్తం అర్థమైపోతుంది. రాజ్ తెలియక దొంగల్ని బెదిరకొట్టడం కోసం రాడును పట్టుకోవటం, ఇక ఆ రకంగా రాజ్ వేలిముద్రలు పడ్డాయని మొత్తం క్లియర్ అండ్ కట్గా తెలిసిపోతుంది. ఇటు సీసీటీవీ ఫుటేజ్లోనూ అటు పెన్ కెమెరాలోనూ మొత్తానికి సామంత్ని అనామికే చంపింది అన్న నిజాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది కావ్య. ఒక్కసారిగా కోర్టే అనామిక చేసిన పనికి ఉలిక్కి పడుతుంది. అనామికకి ఇక ఏం చేయాలో అర్థం కాదు. నన్ను నా గురించి కళ్యాణ్ విషయంలో కూడా అప్పుడు కూడా నా వాయిస్ రికార్డ్ చేసి నాకు శిక్ష పడేలా చేశావు, ఇప్పుడు కూడా ఇదంతా కూడా జడ్జి గారి కళ్ళ ముందు పెట్టి జీవిత ఖైదీగా నన్ను శిక్ష పడేలాగా చేస్తావా, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి జడ్జిలో ఇక పక్కనే బోన్ దగ్గర ఉన్న తుపాకీ తీసుకొని ఇక కాల్చబోతూ ఉండగా ఒక్కసారిగా 10 మంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి పట్టుకొని చంపలు పడా కొట్టి ఈ మొత్తానికి ఇలాంటి దాన్ని ఏం చేయాలి యువర్ ఆనర్, మీరే చెప్పండి అని చెప్పి అప్పు అనగానే
ఇలాంటి వాళ్ళకి శిక్షలు కాదమ్మా, ఫస్ట్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి. తిన మానసిక పరిస్థితి బాగోలేదు, దీనికి మైండ్ ఖరాబుగా అనిపిస్తుంది. అందుకే ఎంతమంది మధ్యలో ఒక మనిషిని చంపుదామని చూసింది అంటే ఖచ్చితంగా తిన మైండ్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ తిన్ని తీసుకొని వెళ్ళి పిచ్చి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇక పోలీసులు పట్టుకొని అనామికని ఈడ్చుకుంటూ ఇక పిచ్చి ఆసుపత్రి వ్యాన్లోని పడేస్తారు. ఏయ్ కావ్య, అప్పు, మిమ్మల్ని బ్రతకనివ్వను. మీరందరూ కలిసి నన్ను ఇరికించాలని చూస్తారా? ఆ సామంతిని చంపేసినట్టే నిన్ను కూడా ఏదో ఒక రోజు చంపేస్తాను అని చెప్పి ఇక పైకి వస్తూ ఉంటే అప్పు 2 చేతులు పట్టుకొని చంప వాయిస్తుంది. ఏయ్ ఏమనుకుంటున్నావు? నువ్వు సామంతిని చంపినట్టు ఎవరికీ తెలియదని ఇంతకాలం డ్రామా చేసావు. ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నీకు పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి 2 షాక్ ట్రీట్మెంట్లు ఇప్పించి దాని తర్వాత నీకు జీవిత ఖైదీ కింద జైల్లో చిప్పుకూడు తినిపిస్తాను అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా ఇక ఇద్దరు అమ్మాయిలైతే ఏయ్ పదా, నిన్ను ఫస్ట్ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి దీనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి, దాని తర్వాతే దీన్ని జైల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక మొత్తానికైతే పిచ్చి ఆసుపత్రికి ఆ అనామికని తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇక రాజ్ని నిర్దోషిగా ఇక రిలీజ్ చేయడం వల్ల కావ్య చాలా ఎమోషనల్గా రాజ్ని పట్టుకొని ఏడుస్తుంది. రాజ్ నా భార్య, నాకు తెలుసు, ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొస్తుందని తెలుసు అని చెప్పి ఇక కావ్యని ఇక నుదురు మీద ముద్దు పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.